హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రోడెన్స్ హాబీస్ ఛానల్ అండి. ఏంట్రా రోడెన్స్ హాబీస్ అంటాడు, రోజు ఒక వీడియో పిచ్చి పిచ్చి వీడియోస్ ఉన్నాయి, యాక్వేరియము అది ఇది బర్డ్స్ అన్ని పెడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు అమ్మ, కొన్ని రోజులు మీరు చూడాల్సిందే. పిచ్చి పరాకాష్ఠకు జరిగింది అనుకుంటున్నా. ఎందుకంటే రోడెన్స్ ఫస్ట్ నేను బర్డ్స్ పెంచేవాడిని, బర్డ్స్ తర్వాత ఫిషెస్ వచ్చినాయి, ఫిషెస్ తర్వాత మళ్ళీ బర్డ్స్ వచ్చినాయి, మళ్ళీ బర్డ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడెన్స్ వచ్చినాయి, రోడెన్స్ తర్వాత మళ్ళీ ఇంకేం వస్తుంది అనుకుంటుంటే మళ్ళీ ఫిషెస్ వచ్చినాయి నాకు. సో ఏంటంటే నేను ఒక చిన్న సెటప్ అయితే పెట్టుకున్నా ఇట్లా ఇంట్లో. ఒక 3 ఆక్వేరియంలు పెట్టుకొని ఫస్ట్ ఇదో ఇట్లా వైట్ పెయిర్తో స్టార్ట్ చేసిన పెయిర్ అంటే ఒక హాబీ మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట. ఒక 4 ట్యాంకులు 3 ట్యాంకులు మెయింటైన్ చేసామని అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇక్కడ కనిపిస్తున్నాయండి ర్యామ్స్, బ్లూ ర్యామ్స్ అనమాట. ఇది నేను చిన్న పిల్లలు తెచ్చుకున్నాను, ఫ్రైస్ని తెచ్చుకుంటే పెద్దగా ఎగ్స్ కూడా లే చేసాయి. ఒకసారి మీరు చూసుకుంటారు, ఎగ్స్ లే చేసినాయి. కాకపోతే నా తుత్తర వల్ల ఎగ్స్ కూడా తినేసింది అనమాట. తర్వాత ఏంటంటే ఇది ఈ పేరు వచ్చి మన దగ్గర పుట్టి అంటే మన ట్యాంక్లోనే పుట్టి పెరిగిన పేరు అనమాట ఇది. సో దాని పిల్లలే, ఇది దాని ప్రైస్ అనమాట. ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మన ప్రైస్. ఇది సెకండ్ బ్యాచ్ ప్రైస్ అనమాట. అంటే ఇవి పుట్టినప్పుడు సెకండ్ బ్యాచ్, ఇవి థర్డ్ బ్యాచ్ అనమాట. సో దీంట్లో వచ్చి ఇక్కడ కూడా మనకు బ్లూ పోలార్ ఉందన్నమాట, బ్లూ పోలార్ పేరు. సో ఇది కూడా బ్రీడింగ్ పేరే, ఇది కూడా మన దగ్గర పుట్టి పెరిగిన పేరే అనమాట. చూసినారా, ఇది భయంకరంగా అండి. ఇదైతే లోపల చేయబెడితే నా చేయని కొరికేద్దామా అన్నట్టు వస్తుంది మీదికి. సో ఇప్పుడు ఈ సోదంతా మీకు ఎందుకు చెప్తున్నాను కదా, నా పిచ్చి కొంచెం పరాకాష్ఠగా జరిగిందని చెప్పి. సో నేనైతే ఒక ప్లాంటెడ్ ట్యాంక్ని అనుకుంటున్నాను, బెస్ట్ థీమ్, మంచి థీమ్తో. సో ఇంతకుముందు చెప్తున్నాను కదండి, మన హాబీలోకి ఏదైనా యాడ్ చేద్దామా అని చెప్పేసి. అలా యాడ్ చేయడం కోసమనే ఇప్పుడు ఏంటంటే నేను యాక్వేరియంని సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఒక పెద్ద ట్యాంక్ ఏం కాదు, ఒక లోటెక్ ట్యాంక్. యాక్వాస్కేపింగ్ చేపిద్దాము కాదు, చేసుకుందాము అనుకుంటున్నాను. సో చూడాలి అది ఎలా ఉంటుందని. దానికోసం అని చాలా డిజైన్స్ ప్లాన్ చేసిన. ఫైనల్గా ఏది డిజైన్ క్లిక్ అవుతుందో తెలియదు. అదే చెప్పినదండి ఇంతకుముందు, బర్రెను కొనుక్కోకుండానే తలుగు కొన్నానని యాక్వేరియం క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ అని కొనిపడేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే యాక్వేరియంని డిజైన్ చేస్తున్నా. కొన్ని అంటే లోపల డెకరేషన్ ఐటమ్స్, ప్లాంట్స్ అయితేనేమి, సాయిల్ అయితేనేమి ఇవన్నీ నేను కలెక్షన్స్ కోసం కలెక్షన్ చేస్తున్నా. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్లో మనం స్టార్ట్ చేసేస్తాము. చూడాలి అది ఎట్లా, అంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పి. సో హోప్ నేను అనుకుంటున్నాను మీ అందరూ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారని. సో ఎవరైతే ప్లానెట్ ట్యాంక్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మనకు లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా నేను కొంచెం కొత్తగా బూట్ చేసి ద బెస్ట్ థీమ్తో నేను ముందరకు వస్తాను అనమాట యాక్వేరియంని. నాకు తెలుసు నేను బెస్ట్గానే ఉంటానని, కాకపోతే అది మీరు చెప్పాలి ఇంకా తర్వాత నేను ఎంతవరకు చేస్తానని చెప్పి.